నా పేరు పద్మ. ఏంటమ్మా మరి 6 గ్యారంటీలు అమలైనాయా? ప్రభుత్వం ఇస్తున్న గ్యారంటీలన్నీ కాలేవు. కాలేవు. ఏ ఒక్కటి కూడా బస్సుకు తప్ప. బస్సు ఒక్కటే ఉంది కానీ ఏం లేదు. రుణమాఫీ అయిందా నీకు? నేను లోన్ తీసుకోలేను. షాపుకు మా షాపు మేము చిన్నగా ఉన్న షాప్ ఉన్నది. ఈ షాప్ మీద లోన్ రావాలని మస్తు రాసిచ్చినాం. కాగితాలు పోయినాయి, ఒక్క కాగితం రాలేదు. ఇల్లు మాది కొన్న ఇల్లు, మాకు పెద్దలు సంపాదించిన ఇల్లు లేదు. మాకు పెద్ద మనుషులు సంపాదించిన ఇల్లు లేదు. మేము కొన్ని ఇంట్లో అది ఇప్పుడు ఎప్పుడు కూలిపోతే తెలియదు. ఇప్పుడు మరి నీకు ఇప్పుడు వానాకాలం పంట సాయం కింద నీకు భూమి ఉందా? ఉన్నది ఎకరా. మరి పంట సాయం కింద పడ్డదా? రైతు బంధువు పైసలు పడ్డాయా? ఇప్పుడు 8 నెలల సార్ వాళ్ళు అంతకుముందు పడ్డాయి. అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో పడ్డాయి. మరి ఇప్పుడు నీకు పిల్లలు ఎంతమంది? 3 ఆడపిల్లలు. మరి వీళ్ళైనా పెళ్లి చేసినావా? ఒక ఆమె చేసిన. కళ్యాణ లక్ష్మి వచ్చిందా? వచ్చింది. అంటే ఈ ప్రభుత్వంలోనా? ప్రభుత్వంలో. ఏది కేసీఆర్ ప్రభుత్వంలోనా? ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు చెప్తుంటారు ముసలోళ్ళు నీ దగ్గరికి వస్తుంటారు, ఎట్లా ఫీల్ అవుతారు? చాలా మందిని ఎత్తి గుద్దుకుంటారు. ఏం చేస్తారు? ఎందుకని? డబ్బులు లేవు, కొడుకులు ఇస్తలేరు, ఎట్లా బతకాలి? అప్పుడు 200 కాడికెళ్ళి మాకు కాళ్ళ సీస కన్నా అబ్బినాయి, ఇప్పుడు అబ్బుతలేవు. మేము ఎట్లా బతకాలి అంటారు అన్ని దగ్గర. మరి అంటే కేసీఆర్ ప్రభుత్వంలో అందినాయా? మరి 200 సంది అబ్బినాయి వాళ్ళకు. ఇప్పుడు కరెక్ట్ టైంకి వేస్తలేరు, కరెక్ట్ టైంకు ఇస్తలేరు. అది ఉంది ఇప్పుడు. మరి ఇప్పుడు గృహలక్ష్మి అన్నాడు ఈ ప్రభుత్వం, 2500 ఇస్తాను. మరి నీకు వచ్చిందా? రాలే. గ్యాస్ తీసుకున్నా కానీ అందులో డబ్బులు పడ్డాయో పడలేవో తెలియదు. 500 అన్నాడు కదా. ఇప్పుడు మెసేజ్ వస్తుంది కదా. నాతో ఫోన్ ఉండదు సార్, నాతో ఫోన్ ఉండదు. ఇప్పుడు 500 అని 930 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటుండు. అవి తాతిమే మీరు పట్టుకున్నా కానీ తాతిమే మాకు ఇవ్వాలి కదా, అవి లేవు. మరి కరెంట్ మాపైందా? 200 యూనిట్లు అన్నారు. మీరు ఎస్సీలేనా? మాపైందా? మళ్ళీ ఇంకా 6 గ్యారెంటీలలో ఏమేమైనాయి? ఏం కాలేవు. ఇబ్బంది పడుతురా ప్రజలు బాగా? మస్తు పడుతారు ప్రజలు, చాలా ఘోరంగా పడుతారు.